దూరదర్శన్ న్యూస్ ఆంధ్ర ప్రేక్షకులకు స్వాగతం. వారం వారం సరికొత్త అంశాలతో, ముఖ్యంగా ఆ వారం లేదా ఆ నెలలో జరిగిన అంశాలకు సంబంధించిన వాటితో ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఆ క్రమంలో ఈ వారం మీ ముందుకు వస్తున్నాం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు, దానికి సంబంధించిన ఇతర విశేషాల గురించి. వాటన్నింటి గురించి మనకి వివరించడానికి ఈరోజు మనతో ఉన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ వైడి రామారావు గారు. సార్ నమస్తే అండి, దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. సార్ చెప్పండి, అసలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఫస్ట్గా మనం చూసుకుంటే దీనికి మూలం ఏంటి? ప్రపంచం మొత్తంలోనూ దాదాపు 191 దేశాల్లో ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఉంది. అది మన దేశానికి రావటం అనేది ఎలా జరిగింది? రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభమైతే స్విట్జర్లాండ్లో జరిగింది. జీన్ హెన్రీ డ్యునాంట్ అనేటటువంటి ఒక బిజినెస్ మ్యాన్, ఆయన తన బిజినెస్ పనుల మీద నెపోలియన్ని కలవడానికి 1859 సంవత్సరంలో ప్రయాణం అయ్యారు. అయితే దారి మధ్యలో ఒక రెండు జాతుల మధ్య యుద్ధం, ఆ రోజుల్లో ఫ్రెంచ్, ఇటలీ వాళ్ళ మధ్యలో చాలా యుద్ధం జరుగుతూ ఉండేది, రాజరికం మీద దానికి సంబంధించి. ఆ యుద్ధం జరిగి ఒక 40,000 మంది చనిపోవడము లేదా గాయపడము, అలాగా గుట్టలు పడిపోయి శవాలు మనుషులు కనపడితే ఆయన అది చూసి చలించిపోయి, ఇలా యుద్ధాలు జరుగుతూ ఉంటే, మానవాళి ఈ విధంగా నష్టపోతూ ఉంటే దీనిని కాపాడడానికి మనుషులు లేరా, ఒక వ్యవస్థ లేదా, ఎలాగా ఇలా అయితే అని ఆయన వెళ్ళే పని మానుకుని అక్కడే కొన్ని రోజుల పాటు ఉండి, ఆయన సాలిఫెర్నో అనే చోటు అన్నమాట. ఆ చోటులో అది ఫ్రెంచ్ నుంచి ఆయన ఇటలీ ఫ్రెంచ్కి సంబంధించి అప్పుడు నెపోలియన్ సామ్రాజ్యం అది. ఆ సాలిఫెర్నో అది ఇటలీలో ఉంది. అక్కడికి వెళ్తూ ఉంటే ఇది జరిగిందనమాట. సో ఇది చూసి ఆయన చలించిపోయి అక్కడే ఉండిపోయి అసలు పని మానేసి, ఆయన ఏదో అల్జీరియాలో బిజినెస్ వ్యాపారము సరిగా నడవనివ్వట్లేదు అని చెప్పి మాట్లాడటానికి వెళ్తున్నారంట. వెళ్తూ ఉంటే ఇది జరిగింది. జరిగినప్పుడు ఆగిపోయి అక్కడ ఉన్న స్థానికులను ఇంకా కొంతమందిని పోగు చేసుకుని వాళ్లకు సపర్యలు చేసి వాళ్లకు మెడికల్ ఇది అందచేసి, అప్పుడు ఈ ఆలోచన వచ్చి ఆయన వెళ్ళి దీని మీద ఒక బుక్ రాశారు ఆయన. ఈ సాలిఫెర్నో దీని గురించి ఏం జరిగింది, ఏమిటి, ఈ విషాదం గురించి రాసిన దాని మీద అప్పటి నుంచి దాని మీద చర్చ చేసి ఒక సంస్థను ప్రారంభం చేయాలి అని చెప్పేసి 1963లో ఈ యొక్క సంస్థని స్థాపించడం జరిగింది. 1863లో 4 సంవత్సరాల తర్వాత చేసి, దాని నుంచే ఈ యుద్ధానికి సంబంధించి ఈ గాయపడిన వారికి ఏం చేయాలి, ఖైదీలుగా ఉన్న వాళ్ళని ఎలా మార్చుకోవాలి అనేటటువంటి జెనీవా కన్వెన్షన్ అనేది మనం తరచుగా వింటూ ఉంటాం. ఆ జెనీవా ఒప్పందమే ఈ రోజుకు కూడా అన్ని దేశాలు ప్రపంచంలో పాటించడానికి కారణం ఏమిటంటే ఈ యొక్క మూమెంట్ అన్నమాట. దాని నుంచి ప్రారంభమయ్యి వివిధ దేశాల్లో, ఆ తర్వాత అమెరికన్ రెడ్ క్రాస్ ఆమె క్లారా ఆమె ప్రారంభం చేశారు. అట్లాగే భారతదేశంలో 1920లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పడింది. అంటే ఇప్పుడు 1920 అంటే ఇప్పటికు 106 సంవత్సరాలు మన ఇండియాలో మన రెడ్ క్రాస్ సంస్థలు సేవలు అందిస్తూ ఉన్నాయి. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి దీనికి ఒక ప్రాముఖ్యత అది కూడా ఉండి, వివిధ రకాలైన సేవలను ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ దాని ప్రకారం మనం అందించడం జరుగుతాం. సో ప్రధానంగా చూస్తే రెడ్ క్రాస్ సొసైటీ ప్రారంభం అవ్వడానికి ప్రధాన కారణం యుద్ధాలు అనుకోవచ్చు. యుద్ధాల్లో సేవలు చేయడం కోసం ప్రధానంగా రెడ్ క్రాస్ సొసైటీ హెన్రీ డ్యునాంట్ మహనీయుడు ప్రారంభించాడు. ఆయన ప్రారంభించినప్పుడు ఈ యుద్ధాలకే కాక ప్రస్తుతం చూస్తే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డా కానీ ఈ రెడ్ క్రాస్ సొసైటీ నేనున్నానంటూ ముందుకు వస్తుంది. ప్రారంభించినప్పుడు హెన్రీ డ్యునాంట్కి వచ్చిన సహకారం ఎలా ఉంది? ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అప్పట్లో యుద్ధాలు, కొట్టుకోవటాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో మేము యుద్ధాల్లోకి వెళ్ళి సేవలు చేస్తామని ముందుకు వచ్చేవాళ్ళు కానివ్వండి, లేదా ఆయనకి ఇతర ప్రపంచ దేశాల నుంచి కానీ సహకారం ఎలా ఉండేది అప్పట్లో? అప్పట్లో అంటే వారు ప్రారంభం చేసినప్పుడు వారితో పాటు ఇంకొక 4-5 కలిసి దీన్ని ప్రారంభం చేశారు.
చేసినప్పుడు వాళ్ళు దీనిని మొత్తం ప్రపంచమంతా విస్తరించాలి అని మొదటి జెనీవా ఇది ప్రారంభం చేసినప్పుడు అప్పుడన్నీ కింగ్డమ్స్ ఉండేవి. ఆ కింగ్డమ్స్ నుంచి కూడా వాళ్ళు దాదాపు ఒక 10-12 మంది వచ్చి మొదటి కన్వెన్షన్ చేసి అక్కడ నుంచి ప్రారంభమై మెల్లగా అన్ని దేశాలకు విస్తరణ చేయడం జరిగిందనమాట. చేసిన తర్వాత అప్పుడు వెంటనే 1911 ఆ ప్రాంతంలో అమెరికన్ రెడ్ క్రాసు క్లారా బార్టన్ ఆమె పెట్టడము, అక్కడి నుంచి వివిధ దేశాల్లో యూరోప్లో, యుఎస్లో అట్లాగే వివిధ దేశాలు, తర్వాత ఏషియన్ కంట్రీస్కి రావడము, అట్లాగా స్లోగా విస్తరించి ఆ దేశాల్లో కేవలం యుద్ధానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అట్లాగే ఏదైనా ప్రథమ చికిత్స అవసరమైనప్పుడు, మానవాళికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉత్పన్నమైనా మనము సహకారం అందించాలనేటటువంటిది ప్రధానమైన లక్ష్యాలుగా పెట్టుకుంటూ ఈ సంస్థ అభివృద్ధి చెందిందనమాట. అంటే కేవలం యుద్ధాలకే పరిమితం కాకుండా యుద్ధంలో గాయపడిన వాళ్ళు, లేకపోతే యుద్ధంలో ప్రథమ చికిత్స వీటికే కాకుండా ఇంకా వివిధ రకాలైనటువంటి అంటే బ్లడ్ బ్యాంకింగ్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా తదుపరి సేవల విస్తరణలో జరిగింది. అందుకని యుద్ధాలకు మాత్రమే పరిమితం కాకపోవడం వలన దీని విస్తరణ బాగా సేవల్ని అందించడానికి జరిగింది. అందుట్లో మనకి ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణం కదా, ప్రపంచమంతా కూడా మానవాళికి జరిగే ఈ విపత్తులు అనేవి అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి దానికి ఎక్కడ జరిగినా వీరు తమ సహకారాన్ని, తమ మద్దతుని అందచేయడం వలన ఇది ప్రపంచవ్యాప్తమైపోయింది. ఓకే, ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థని పార్లమెంటులో పెట్టి దానికి ఆమోదించడం అంటే మామూలు విషయం కాదు. దానికి పూర్వం రెడ్ క్రాస్ సొసైటీ ఏ విధమైన సేవలు చేసింది? ఎంతో వెయిట్ ఉంటే తప్పిస్తే ఒక పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చే పరిస్థితి రాదు. దానికి ప్రిఫిక్స్ ఏమన్నా చెప్తారా? అదే, అందుకనే ఇది ఎప్పుడైతే స్విట్జర్లాండ్లో ప్రారంభమైందో, ఆ స్విట్జర్లాండ్లో ప్రారంభమైంది. ముందు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలు, అమెరికాలో అది బలంగా ప్రారంభం అయ్యి అది ఆ యొక్క కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభించిన తర్వాత ప్రతి దేశం కూడా దీని అవసరాన్ని గుర్తించినాయి. ఎందుకంటే వివిధ యుద్ధాలు జరిగినాయి. అందుట్లో ఎప్పుడైతే 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయో వాటిల్లో ఇంకా బాగా ప్రాచుర్యమైంది. అంటే ప్రపంచ యుద్ధానికి ముందే 1920లో భారతదేశంలో వచ్చింది అనుకోండి, రెండో ప్రపంచ యుద్ధం రాకుండానే. కానీ దాని అవసరాన్ని మాత్రం అన్ని దేశాలు గుర్తించబట్టి దానిని అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క వెంటనే నిర్ణయం చేసి దీని అవసరం ఉంది అని చెప్పేసి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా దీన్ని నిర్మాణం చేసుకున్నారు. ఇట్లా భారతదేశంలో దాని అవసరాన్ని గుర్తించి పార్లమెంట్లో ప్రత్యేకంగా చట్టాన్ని పెట్టడం. ఇది మామూలు స్వచ్ఛంద సంస్థ కూడా కాదు. స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి మనకు తెలిసి. ఈ స్వచ్ఛంద సంస్థ చాలా విభిన్నమైనది. ఇది మానవతా స్వచ్ఛంద సంస్థ, అంటే హ్యుమానిటేరియన్ సర్వీస్ ఆర్గనైజేషన్. వాలంటరీ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి ప్రపంచంలో, కానీ ఈ ప్రత్యేకత రెడ్ క్రాస్తో పోల్చదగింది వేరే స్వచ్ఛంద సంస్థ లేదు. అందుకనే దీనికి నిర్మించినటువంటి అంటే ఫౌండర్గా వ్యవస్థాపక చేసినటువంటి హెన్రీ డ్యునాంట్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సంస్థకు కూడా 3 సార్లు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అంటే ఒకేసారి ఇన్నిసార్లు నోబెల్ ప్రైజ్ రావడం అనేది అది చరిత్రలో అది ఒక ప్రముఖమైన విశేషం. దానికి ఆ ప్రాధాన్యత ఉంది. ఈ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కనుక మనం చూస్తే ఎన్నికల పరంగా కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్ దగ్గర నుంచి మనకి చైర్మన్స్, వైస్ చైర్మన్స్, జిల్లాల్లో విడిగా ఉండేవాళ్ళు, సెక్రటరీస్ దగ్గర నుంచి కూడా ఎంతో బాధ్యతాయుతమైన పదవులు, ప్రతి ఒక్కటి కింద దాని దగ్గర నుంచి పైదాకా కూడా అది కూడా చాలా స్ట్రక్చరల్గా ఎంతో స్ట్రెంథన్ అయ్యి ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కంటెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొకరిని ఓటు అడగటానికి కూడా వీల్లేదు అని చెప్తూ ఉంటారు. ఆ మోరల్స్ గురించి ఒకసారి చెప్పండి. దేశంలో మనం ఇందాకే అనుకున్నట్లుగా పార్లమెంట్లో చట్టం ద్వారా ఇది నిర్మితమైంది. దేశ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రపతి గారు అధ్యక్షులుగా ఉంటారు. అక్కడ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఎవరుంటే వారు చైర్మన్గా ఉంటారు. అట్లాగే రాష్ట్రంలో అధ్యక్షులుగా గవర్నర్ గారు ఉంటారు. చైర్మన్గా నేనున్నాను. అంటే నేను సభ్యుల నుంచి, అంటే ఈ మన జిల్లాల నుంచి ఉన్న చైర్మన్, మేనేజింగ్ కమిటీ సభ్యుల నుంచి నేను ఎన్నికవుతాను. అట్లాగే జిల్లా స్థాయిలో
జిల్లా కలెక్టరు అధ్యక్షులుగా ఉంటారు. అక్కడ జిల్లాకి చైర్మన్ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సభ్యుల ద్వారా వారు ఎన్నికవుతారు. దీనికి ఈ ఈ విధంగా కలెక్టర్లు, గవర్నర్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు ఉండడం వలన దీనికి రాజకీయాలతో సంబంధం లేకుండా, ఇది పూర్తిగా అధికారయుతంగా కాకుండా ఒక గౌరవనీయమైనటువంటి సేవాభావంతో కలిగిన వ్యవస్థలాగా ఇది మన్నుతా ఉంది, విలసిల్లుతూ ఉంది. ఎందుకనంటే దీనికి ఏ రకమైనటువంటి పాక్షికత కానీ, ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకుండా సమాజంలో సేవా తత్పరత ఉన్నవాళ్ళు, సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు, మానవాళికి సేవ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఇందులోకి రావాలనే సంకల్పంతో ఏర్పాటు చేశారు. అందుకని ఎక్కువ మంది ఈ వ్యవస్థలో ఉన్నవాళ్ళు క్రింద జిల్లా లేదా మండల స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా సేవాభావాన్ని కలిగిన వాళ్ళు, సేవలో నిమగ్నమైనటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇందులో ఎన్నికలు లేకపోతే దీనికి ఒక పెద్ద కార్యక్రమము ఆ విధంగా ఎక్కడైనా అరుదుగా జరుగుతుంటే కానీ మొత్తం మీద ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి వ్యవస్థలాగానే పనిచేస్తూ ఉంటుంది. సో ఈ 191 దేశాల్లో తీసుకుంటే మనం ఫ్లాగ్షిప్గా ఏది చెప్పుకోవచ్చు? రెడ్ క్రాస్ అందించే రకరకాల సేవల్లో ఏ దేశంలో మనం ఫ్లాగ్షిప్ సేవలుగా చెప్పచ్చు? 1 or 2 ఉంటుంది కాబట్టి. అంటే ఆర్థికంగా చూస్తే అమెరికన్ రెడ్ క్రాసు అమెరికా లాగానే ప్రపంచంలో సహజంగానే బలమైనటువంటి రెడ్ క్రాసు. కానీ ఏ దేశానికి ఆ దేశంలోనే కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ దేశాల్లో రెడ్ క్రాసులు వాటికి సంబంధించి చాలా విశిష్టమైన సేవలు అందిస్తాయి. మన దేశంలో సునామీ వస్తే కెనడియన్ రెడ్ క్రాస్ వాళ్ళు ముందుకు వచ్చి చాలా సర్వీసెస్ చేశారు. ఇంకొక సందర్భంలో స్పానిష్ రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చి మనకు విపత్తు సంభవించినప్పుడు, తుఫానులు సంభవించినప్పుడు లేదా హుద్హుద్ సంభవించినప్పుడు వాళ్ళు వచ్చి కొన్ని మనకు సేవలను ఇచ్చారు. అట్లాగే మనం కూడా వివిధ దేశాల్లో జరిగినప్పుడు మన రెడ్ క్రాస్ ద్వారా సహాయాన్ని పంపించడం జరిగింది. అంటే సహజంగానే దేశాలు ఆయా దేశాల నుంచి ఏదైనా విపత్తు సహాయాన్ని అందించడానికి రెడ్ క్రాస్ సంస్థలనే ఉపయోగించుకుంటాయి. అంటే సహాయాన్ని రిసీవ్ చేసుకుంటాము వారి ద్వారానే జరుగుతుంది, సహాయాన్ని అందించటం కూడా రెడ్ క్రాస్ ద్వారానే జరుగుతుంది. రెడ్ క్రాస్కి ఆ యొక్క ప్రతిష్ట, ఆ యొక్క ఖ్యాతి, ఆ యొక్క పరపతి ఈ ప్రపంచంలో ఉంది. సో తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసుకున్నా కానివ్వండి, ఇరాన్ యుద్ధం చూసుకున్నా కానివ్వండి, మన సేవలు అక్కడ కూడా జరిగినాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ యుద్ధంలో కూడా ఇందులో మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే మనము రెడ్ క్రాస్ అని ఎట్లా అంటాము, కొన్ని ముస్లిం కంట్రీస్లో రెడ్ క్రాస్ అన్న మాటని వాళ్ళు కొంచెం అభ్యంతరం ఉందని రెడ్ క్రెసెంట్ సొసైటీ అని పెట్టుకున్నారు. సో ఇది ఇంటర్నేషనల్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ ఫెడరేషన్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మన ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ, మీరు ఈ మధ్య వార్తలు కనుక వింటూ ఉంటే ఈ రోజున ఇన్ని ఇది జరిగినాయి, బాంబింగ్స్ జరిగినాయి, ఇంతమంది నష్టపోయారు, ఇంతమంది చనిపోయారు, ఇన్ని గృహాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ చెప్పిందని మీరు వార్తల్లో వింటూ ఉంటారు. అట్లాగే ప్రతి విషయానికి సంబంధించి, యుద్ధానికి సంబంధించి, లేకపోతే మొన్ననే టర్కీ నుంచి ఇరాన్కి సహాయం వెళ్ళినప్పుడు అవన్నీ కూడా బోర్డర్లో మొత్తము రెడ్ క్రాసే తీసుకుని వెళ్ళి టర్కిష్ రెడ్ క్రాస్ ఇరానియన్ రెడ్ క్రాస్కి అప్పగించడం, వాళ్ళు దాన్ని ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అందచేయడం, అది ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, అట్లా రకరకాలైనటువంటివి వాళ్ళు బై రోడ్ సప్లై చేశారు ఈ మధ్యనే. అండ్ ఇలాగ గాయపడిన వాళ్ళకి ఇచ్చేయడానికి అటువంటిది జరిగినప్పుడు రెడ్ క్రాస్ వాలంటీర్స్ వెళ్ళి కొన్ని వందల మంది ప్రపంచంలో చనిపోయారు కూడా. అది ఒక రెడ్ క్రాస్ వాలంటీర్స్కే ఆ యొక్క ఇది జరిగింది. ఆ విధంగా రెడ్ క్రాస్ చాలా నష్టపోయింది కూడా. సో మన దేశంలో చూస్తే కనుక అసలు ఇందాక మనం అనుకున్నట్టుగా ఎంతో ఉన్నతమైన సేవలు అందిస్తే తప్పిస్తే ఒక పార్లమెంట్లో దాన్ని చట్టం రూపంలోకి తీసుకురావటం, అందులో అక్కడ ప్రెసిడెంట్ ఇక్కడ గవర్నర్ కూడా ఉండటం అనేది సాధారణంగా సాధ్యం కాదు.
సో సుమారుగా మన దేశంలో ఎప్పుడు మొదలైనాయండి ఈ రెడ్ క్రాస్ సేవలు? రెడ్ క్రాస్ 1920లో మనకు పార్లమెంట్ చట్టం అయింది. పార్లమెంట్ చట్టం అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్రాల్లో రెడ్ క్రాస్ని ఏర్పాటు చేయడం ప్రారంభం చేశారు. మనకి అప్పుడు హైదరాబాద్లో 1924లో వచ్చింది. 1924. సో ఆ ప్రాసెస్ అంతా ఎన్నేళ్ళు పట్టింది? మా ప్రతి రాష్ట్రంలోనూ ఒక రెడ్ క్రాస్ రాష్ట్రంలోనూ దాదాపుగా అక్కడి నుంచి ఒక దశాబ్ద కాలంలో రాష్ట్రాల్లో ఏర్పడినాయి. అప్పుడు మనం ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో అది మనం కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో ఉన్నాం ఆ రోజుల్లో. అది నిజాం పరిపాలనలో ఉంది. అప్పుడు హైదరాబాద్ తర్వాత కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో, చెన్నై తర్వాత కాకినాడలో 1928లో ప్రారంభమైంది. ఇప్పటికి 98 ఏండ్లు అయింది. 27-28 సంవత్సరం మనకి సెంటెనియల్ కూడా చేయబోతా ఉన్నాం మా కాకినాడలో. అది ఓల్డెస్ట్ రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్లో. ఆ తదుపరి 28, 29, 30లో గుంటూరులో, అట్లాగే విశాఖపట్నంలో, అట్లాగే మిగతా అప్పట్లో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ లైక్ విజయవాడ, ఇటువంటి అన్నీ కూడా ఆ రోజుల్లో మెటర్నిటీ హాస్పిటల్స్గా ఎక్కువ ప్రారంభమైనాయి ఆ రోజుల్లో. ఎందుకనంటే ఇళ్ళ దగ్గరే ప్రసవాలు జరిగేటటువంటి, కాన్పులు జరిగేటటువంటి పరిస్థితుల్లో ఎక్కువ అవసరము మెటర్నిటీ హాస్పిటల్స్కి ఉండేవి. అందుకని చాలా కాలం పాటు రెడ్ క్రాస్ని కాన్పుల హాస్పిటల్ లాగా, పురుళ్ళ హాస్పిటల్ లాగా, పాల హాస్పిటల్ లాగా పిలిచేవారు. రెడ్ క్రాస్ని గుర్తుగా ఏమిటంటే ఈ విధమైన పేర్లతో గుర్తుగా ఉండేది. అమెరికా నుంచి PL 480 కింద మనకి గోధుమ పిండి, పాలపొడి ఇటువంటివి వచ్చాయి. అవన్నీ కూడా రెడ్ క్రాస్ బ్రాంచెస్ ద్వారా పాలపొడిని పాలుగా కలిపి పిల్లలకు పోయడము, గోధుమ పిండి పంపిణీ చేయడం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి అన్నమాట. అందుకని పురుళ్ళ హాస్పిటల్ అనేవాళ్ళు, పాల హాస్పిటల్ అనేవాళ్ళు, అలా రకరకాల పేర్లతో రెడ్ క్రాస్ గుర్తింపబడింది. ఆ విధంగా సేవలు మొత్తం దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించినాయి. ఇప్పుడు మీరు చెప్పిన పాలపొడి వీటన్నిటిని చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పేరుతో ఏదైతే ప్రోగ్రాం కండక్ట్ చేస్తుందో న్యూట్రిషియస్ ఫుడ్, అప్పటి నుంచే రెడ్ క్రాస్ సొసైటీ దాన్ని ప్రారంభించిందని చెప్పి అర్థం. కాకపోతే ఏంటంటే అప్పుడు మనం విదేశాల మీద ఆధారపడి నడిచింది. ఇప్పుడు మనం స్వయం పోషకంగా మనమే కష్టపడి పండించుకుని మనం ఇది చేస్తున్నాము. మనము చాలా దేశాలకు మనం కూడా సహాయం చేస్తున్నాం. ఈ మధ్యనే కోవిడ్ వ్యాక్సిన్ని మనం తయారు చేసి 100 దేశాలకు మనము పంపించడం విశ్వగురువుగా అక్కడి నుంచే మన ప్రస్థానం మొదలైంది. సో ఇప్పుడు 1920 నుండి, అంటే స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కూడా స్వచ్ఛంద సేవకు ప్రభుత్వాలతో కానివ్వండి, ప్రజలతో కానివ్వండి, వీళ్ళతో వేటితోనూ సంబంధం లేదు అని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నాం. 1920లో మొదలెట్టి ఇప్పటిదాకా కొనసాగుతున్న సేవల్లో 47లో స్వతంత్రం వస్తే కనుక స్వాతంత్ర్యానికి పూర్వం మనం అందించిన సేవలు, తర్వాత మనం అందించిన సేవలు, వీటిలో మెయిన్గా తేడా ఏది గమనించవచ్చు మనం? అంటే గతంలో మనం కేవలం ప్రకృతి వైపరీత్యాలకి, యుద్ధాలకు పరిమితమైనటువంటి, లేదా ఇందాక మనం అనుకున్నట్లుగా మెటర్నిటీ హాస్పిటల్స్కి పరిమితమైనటువంటి వ్యవస్థలు ఇప్పుడు ఈ దేశంలో బ్లడ్ బ్యాంకింగ్, అంటే రక్తం అవసరం అనుకోండి, రెడ్ క్రాస్ ఉంది. చాలామందికి రెడ్ క్రాస్ మిగతాది ఏం చేస్తుందో ఎవరికి తెలియదు, కానీ బ్లడ్ అవసరం అయితే మాత్రం రెడ్ క్రాస్ని గుర్తుపెట్టుకుంటారు. చాలామందికి రక్తం ఇచ్చేటటువంటి కేంద్రంగా రెడ్ క్రాస్ చాలామందికి పరిచయం అయింది. దేశం మొత్తం మీద సుమారుగా 125-130 బ్లడ్ బ్యాంక్స్ నడుస్తూ ఉంటే 20 బ్లడ్ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. సో అట్లాగా మనము విభిన్నమైనటువంటి రంగాలలో ప్రవేశించి సేవల్ని అందించడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మొత్తం దేశంలో బ్లడ్ బ్యాంకింగ్లో మనకి చాలా విలువైనటువంటి సేవల్ని మనం అందిస్తూ ఉన్నాము. అదే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ సంభవించినా, అది గుజరాత్లో భూకంపం కావచ్చు, లేదా తమిళనాడులో సునామీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ కావచ్చు, ఇలాంటి ఏ సందర్భమైనా, ఒరిస్సాలో జరిగిన తుఫాన్ కావచ్చు, ఏ సందర్భమైనా ముందుగా మనము రెడ్ క్రాస్ వెళ్తుంది, రెడ్ క్రాస్ వాలంటీర్స్ వెళ్తారు. ఈ మధ్యనే ఒక రైలు ప్రమాదం జరిగితే ఒరిస్సాలో, అక్కడ అవసరమైతే వెంటనే పరుగును వెళ్ళి రక్తాన్ని అందించి
వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసేవారు రెడ్ క్రాస్ వాలంటీర్స్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ అట్లా. సో మీరు చెప్తుంటే నాకు నెహ్రూ యువ కేంద్ర కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే నెహ్రూ యువ కేంద్ర కూడా విలేజ్ లెవెల్లో వాలంటీర్స్ని తయారు చేసి ఎక్కడికక్కడ సేవలు అందించేట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. ఇక కార్యకర్తల విషయానికి వస్తే రాజకీయ పార్టీలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వాళ్ళకి ఆయువు పట్టు, వాళ్ళకి మూలాలు మొత్తం కార్యకర్తలే. మన రెడ్ క్రాస్ కార్యకర్తలుగా చేరాలి అంటే యువతకు ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలు ఏంటి? వాళ్ళే మన బలం అని చెప్పి మీరు గట్టిగా ఎట్లా చెప్పగలరు? రెడ్ క్రాసు ప్రధానంగా 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ప్రాథమికమైనటువంటి ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తూ ఉంటుందండి. అది విశ్వమైనటువంటి ప్రిన్సిపల్స్ అన్నమాట, మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అది మొదటిది హ్యుమానిటీ, మానవత్వంతో మనము పనిచేస్తాం కాబట్టి ఆ ఆలోచన కలిగిన వాళ్ళందరికీ ఇందుట్లో అవకాశం ఉంటుంది. అంటే ఇది హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ అనేది వాళ్ళు బలంగా నమ్మాలి. అదేవిధంగా మన రెడ్ క్రాసు ప్రపంచవ్యాప్తంగా పనిచేసేటప్పుడు నిష్పాక్షికంగా పనిచేస్తుంది. ఏ విధమైనటువంటి పార్షియాలిటీ, ఏ విధమైనటువంటి సైడ్స్ తీసుకోవడం అనేది ఉండదు. కాబట్టి నిష్పాక్షికమైనటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా న్యూట్రాలిటీ అంటే తటస్థత. ఇది అంటే ప్రపంచంలో ఒక గొప్ప దేశం కదా అని వాళ్ళ ప్రక్కన కానీ, లేకపోతే చిన్న దేశం అని వాళ్ళని చులకన చేయడం కానీ ఆ విధంగా లేకుండా చక్కగా ఒక తటస్థమైనటువంటి స్టాండ్ తీసుకుని నడపబడేది ఈ యొక్క రెడ్ క్రాస్. అదేవిధంగా స్వతంత్ర ప్రతిపత్తి, ఇండిపెండెన్స్తో పనిచేసేటటువంటి వ్యవస్థ రెడ్ క్రాసు. వాలంటరీ సర్వీస్, స్వచ్ఛంద సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇది ఒక మంచి వేదిక. ఇక్కడ మనము స్వచ్ఛంద సేవ చేయడానికి మాత్రమే ఉన్నాము. ఎందుకంటే ఈ వ్యవస్థ పనిచేసేదే వాలంటీరిజం మీద. రెడ్ క్రాస్ వ్యవస్థ పనిచేసేదే వాలంటీరిజం మీద. ఇందుట్లో పనిచేసే వాళ్ళందరూ వాలంటీర్సే. ఇందుట్లో ఉద్యోగస్తులు ఉండరు. ఇందులో వారికి ఎవరికి కూడా మనము జీతాలు ఇవ్వము. వారికి మనం ఇవ్వగలిగింది ఏమిటంటే హానోరోరియం, గౌరవ భృతి చెల్లిస్తాం తప్ప మన దగ్గర ఉన్నటువంటి రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకి వారికి ఎవరికి జీతాలు ఉండవు. ఈ విధంగా నిర్మించబడేటటువంటి వ్యవస్థ స్వచ్ఛంద సేవతో పనిచేసేది. అదేవిధంగా యూనిటీ, ఐక్యత, మొత్తం ప్రపంచమంతా ఒకటే అన్నటువంటి సమభావం. మన వేదాల్లో మనం ఏమైతే వసుధైక కుటుంబం అనుకున్నామో దాని ప్రాధాన్యత మీదే రెడ్ క్రాస్ పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే యూనివర్సాలిటీ, సార్వత్రికత, మొత్తము ప్రపంచమంతా కూడా అది కూడా ఆ వసుధైక కుటుంబంలో భాగముగానే పనిచేస్తుంది. ఈ ఫండమెంటల్ 7 ప్రిన్సిపల్స్ మీద పనిచేసే ఈ వ్యవస్థలోకి దీనిని అంగీకరించేటటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సేవ చేస్తామని ముందుకొచ్చే ఏ వ్యక్తి అయినా సరే ఇందుట్లోకి అడుగు పెట్టవచ్చు. పెట్టి ఆ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా నేను నడుస్తాను అని ప్రతిజ్ఞ తీసుకుని మా దగ్గరకు లోపలికి సభ్యుడిగా రావచ్చు. కాబట్టి ఇది ఓపెన్ మెంబర్షిప్. కానీ వీటిని అంగీకరించి వాళ్ళు రావాలి, అంగీకరించి దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దానిని అమలు చేయాలి. ఇది కేవలము స్వచ్ఛందమైనటువంటి వాలంటీరిజంతో చేయడానికి ముందుకొచ్చే ఏ వ్యక్తి అయినా సరే ఇందులోకి రావడానికి. మనము వీళ్ళను మీరు ఎట్లాగైతే యువతని వాలంటీర్స్ ఏ విధంగా వస్తారు అని అంటే, ఈ భావనలు ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా మన వాలంటీర్గా రావచ్చు. మనం వారి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే సభ్యులుగా మేము పలానా సేవలని అందించడానికి ఈ సంస్థలో జాయిన్ అవుతున్నాము, ఈ సంస్థ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మేము నడుచుకుంటామని ప్రతిజ్ఞ రాసి ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ ప్లెడ్జ్ చేసి వాళ్ళు మనకు అప్లికేషన్ ఇచ్చి వారిని మనం సభ్యుడిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు సభ్యులుగా చేరుతారు. అక్కడి నుంచి ఏ రోజైనా సరే మన పిలుపుకి వాళ్ళు వస్తారు, వాళ్ళ సర్వీసెస్ని అందజేస్తారు. ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఒక్కసారి ఒక యూనిట్ రక్తదానం చేస్తే అది 3 బతికిస్తుంది అని చెప్పి డాక్టర్లు అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా చూస్తే రెడ్ క్రాస్ ఏ సందర్భం వచ్చినా కానీ దాంట్లో రక్తదానాన్ని ఇన్వాల్వ్ చేస్తూ, సపోజ్ మొన్న మేడే జరిగింది, మేడే రోజు కూడా
రకరకాలుగా అందరూ కూడా సంబరాలు చేసుకుంటుంటే రెడ్ క్రాస్ మాత్రం రక్తదాన శిబిరాలు పెట్టి దాన్ని సెలబ్రేట్ చేసింది. అవును. సో ఈ విధంగా చూస్తే గవర్నమెంట్ కూడా రెడ్ క్రాస్ ద్వారానే చాలా మెజారిటీ బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, బ్లడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హాస్పిటల్స్లో బ్లడ్ బ్యాంక్ పెట్టాలన్నా కానీ రెడ్ క్రాస్ పర్మిషన్ కావాలి, ఏదో ఉంది కదా సార్. సో ఈ బ్లడ్ బ్యాంక్స్ ప్రాసెస్ రెడ్ క్రాస్ ఎలా నిర్వహిస్తుంది, ఎస్పెషల్లీ మన స్టేట్లో? అంటే ఇందాక మీకు చెప్పినట్లుగా మనకు యుద్ధాలు అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. యుద్ధానికి సంబంధించి రెడ్ క్రాస్ సేవలు ఇవన్నీ అరుదైనటువంటి కాబట్టి సహజంగా మనం ప్రజలతో సంబంధం కలిగి ఉన్నది బ్లడ్ బ్యాంకుల ద్వారా. అందులో ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం మీద ఉన్న బ్లడ్ బ్యాంకుల కంటే గుజరాత్లో, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ బ్లడ్ బ్యాంకింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి 20 జిల్లాలలో 20 బ్లడ్ బ్యాంక్స్ని మనం నిర్వహిస్తూ సుమారుగా క్రిందటి సంవత్సరం మనం 1,16,000 యూనిట్లను అందజేసాం. సో అంటే మొత్తము ఆంధ్రప్రదేశ్లో మేజర్ రిక్వైర్మెంట్ని ఒకే ఒక్క వ్యవస్థ రెడ్ క్రాస్ నిర్వహణ చేస్తాం. మామూలుగానే మనకు 100 యూనిట్లు అవసరమైతే 75-80% మాత్రమే లభ్యమవుతాం. అటువంటి సందర్భంలో ఈ పాత్ర ప్రధానంగా మనం పోషిస్తూ దానికి కొరత లేకుండా మనం అందజేయగలుగుతున్నాం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా నిర్వహణ రెడ్ క్రాస్ మాత్రమే చేయగలిగింది. అందుకే రెడ్ క్రాస్ ఈవేళ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులతో పాటుగా ఎవరైనా బ్లడ్ ఇవ్వాలి అని అంటే వెంటనే తలుచుకునేది రెడ్ క్రాస్. కాబట్టి రెడ్ క్రాస్ ఇప్పుడు ఈవేళ మేడే జరిగింది. మేడే జరిగినప్పుడు కూడా రెడ్ క్రాస్కి బ్లడ్ ఇవ్వాలి అని వాళ్ళు సంకల్పం చేశారు అని అంటే అది రెడ్ క్రాస్కు ఉన్నటువంటి విలువ, గౌరవము, రెడ్ క్రాస్ చేసేటటువంటి విధానం. అందులో ఆంధ్రప్రదేశ్లో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు అంటే ఒక మంచి ప్రతిష్ట కలిగి ఉన్నాయి. వారి దగ్గరికి వెళ్తే మనకు నమ్మకమైన, నాణ్యమైనటువంటి కేవలము స్క్రీనింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత తీసుకోవచ్చు, 1,550 రూపాయలు తీసుకోవచ్చు అని వారు చెప్పినా మేము 950 రూపాయలే తీసుకుని కేవలము రన్నింగ్ ఛార్జెస్ అంటే కేవలం స్క్రీనింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటూ కూడా నిర్వహణ చేస్తూ ఉంటాం. ఆ విధంగా నిర్వహణ చేస్తున్నాం కాబట్టి రెడ్ క్రాస్కి సహజంగానే ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవ్వడము ఆ విధంగా మన ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో. ఇందాక మీరు మాట అన్నారు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకని సార్? వై ఇట్ ఈస్? ఎందుకనంటే ఇక్కడ అవేర్నెస్ చాలా ఎక్కువ అండి. ప్రభుత్వాల యొక్క మద్దతు కారణము, ప్రజల యొక్క మద్దతు కారణం. మీరు ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే నేను గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే మన దగ్గర సినిమా రంగము, అట్లాగే రాజకీయ రంగము, ఈ 2 రంగాల వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. దానివలన చాలామంది సినిమా నటుల పుట్టినరోజులు, చాలామంది రాజకీయ నాయకుల పుట్టినరోజులు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్తో మిళితమైపోయి ఉన్నాయి. మొన్న ఒక రోజున ఒకరి బర్త్డే అయితే కేవలం ఒక చోటే 3,500 యూనిట్స్ బ్లడ్ డొనేషన్ జరిగింది. త్రూ రెడ్ క్రాస్ సార్? అది రెడ్ క్రాస్ ద్వారా. ఎక్సలెంట్. రెడ్ క్రాస్ ద్వారా జరిగింది. మనం వివిధ బ్లడ్ బ్యాంక్స్ని మనము కలుపుకుని ఆ విధంగా చేసాం. అది గొప్ప విషయం. ఓకే. సో దీనికి కూడా మనకు ఇందాక మీరు ఒక కొంచెం స్లోగా అయ్యారు ఆ మాట అనేటప్పుడు, నాణ్యత, రక్త నాణ్యత అనేది మనం కన్సిడర్ చేయాల్సిందేనా? పాలు నీళ్ళగా ఉండే తిగ్గా ఉంటాయనంటే ప్లాస్మా కానివ్వండి, దాని గురించి ఒక్కసారి ప్రేక్షకులకు చెప్పండి. ఎందుకనంటే మనము ఒక రక్తము సేకరించిన తర్వాత దానిని ఎటువంటి డిసీజెస్ లేవు అని నిర్ధారణ చేయడానికి కావాల్సిన అన్ని రకాల పరీక్షల్ని మనం బ్లడ్ బ్యాంక్లో చేయాలి. చేసి మనం ఒకసారి వారికి ఇచ్చాము అని అంటే ఇది ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిసీజెస్, దీని సురక్షితమైనటువంటి రక్తము ఇస్తున్నారు అనేటటువంటి ధైర్యంతో వాళ్ళు మనకు తీసుకుని వెళ్ళాలి. అది మనం రెడ్ క్రాస్ కలగజేస్తుంది. దానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ని, దానికి కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలని రెడ్ క్రాస్ కలిగి ఉంది. కాబట్టి రెడ్ క్రాస్ మీద ప్రజలకు ఆ విధమైనటువంటి నమ్మకం ఉంది.
అది పూర్తిగా మనం నిర్వహిస్తున్నాం. ఓకే, ఒక్కసారి ఈ చైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఆ. ఫస్ట్ మనం ఎట్లా కలెక్ట్ చేస్తాం, ఎట్లా ప్రిజర్వ్ చేస్తాం, వాట్ ఆర్ ది ల్యాబొరేటరీస్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ నీడెడ్, Yeah. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఈ చైన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఏంటంటే రెడ్ క్రాస్కు ఉన్నటువంటి గౌరవం ప్రతిష్టల కారణంగాను, లేదా మనము వాళ్ళని అప్రోచ్ అయినటువంటి కారణంగా వివిధ కళాశాలల్లో, వివిధ స్వచ్ఛంద సంస్థల్లో, అట్లాగే వివిధ సంస్థలు, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లుగా సినిమా నటులు వాళ్ళ అభిమాన సంఘాలు కావచ్చు, లేదా రాజకీయ నాయకుల అభిమానులు కావచ్చు, ఆయా పార్టీలు కావచ్చు, లేదా ఆయా నటులకు సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా మనకు బ్లడ్ డొనేషన్ మీద చాలా ఇది చేస్తున్నారు. అటువంటి సందర్భాల్లో వాళ్ళు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ మనని పిలుస్తారు. పిలిచినప్పుడు మనము డాక్టర్లు, అట్లాగే టెక్నీషియన్స్, దానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నిటితో మనం అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఫ్రీజర్ బాక్సులు అవన్నీ కూడా మనం తీసుకుని వెళ్ళి మొబైల్ ఫెసిలిటీ మొట్టమొదటి మొబైల్ ఎయిర్ కండిషన్డ్ బస్సు ప్రభుత్వానికి కూడా లేని సందర్భంలో కాకినాడలో మేము ఎయిర్ కండిషన్డ్ బస్ పెట్టాం. కాకినాడ సీపోర్ట్స్ వాళ్ళు 35 లక్షలు పెట్టి వాళ్ళు ఒక బస్సు, ఎయిర్ కండిషన్డ్ బస్సు మాకు డొనేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దాదాపుగా మా అన్ని రెడ్ క్రాస్ ప్రధానమైనటువంటి బ్లడ్ బ్యాంక్స్లో మాకు ఇప్పుడు ఎయిర్ కండిషన్డ్ బస్సులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుని క్యాంపు ఏదైనా కళ్యాణ మండపంలో, ఏదైనా హాల్స్లో వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు. లేదంటే మనము మన బస్ తీసుకుని వెళ్ళి కూడా చేస్తూ ఉంటాం. ఇప్పుడు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో జనం గుమికూడడానికి అవకాశం లేనప్పుడు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. జస్ట్ మనం తీసుకుని వెళ్ళి పవర్ కనెక్ట్ చేస్తే చాలు, ఎయిర్ కండిషన్లు చక్కగా ఇద్దరు, ఒకళ్ళు, ముగ్గురు వచ్చేసి బ్లడ్ డొనేట్ చేసేవారు. ఆ విధంగా మనకు అది ఉండడం వలన మనకి బ్లడ్ డొనేషన్కి, బ్లడ్ కలెక్షన్కి, తర్వాత సప్లై చేయడానికి ఇబ్బంది లేకుండా అయిపోయింది. లేకపోతే ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది గుమికూడడానికి లేదు కదా కోవిడ్ కారణంతో, వాటిని నివారించి మనము బ్లడ్ కలెక్ట్ చేస్తాం. సో అలా కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ని మనము ఈ యొక్క ఫ్రీజింగ్ బాక్సెస్లో పెట్టుకుని బ్లడ్ బ్యాంకుకి తీసుకుని వచ్చి వాటిని ముందుగా మనం అన్స్క్రీన్డ్ రెఫ్రిజిరేటర్స్లో మనం స్టోర్ చేసి మళ్ళీ వాటిని మొత్తం గ్రూపింగ్ చేసి, ఆ గ్రూపింగ్ తర్వాత స్క్రీనింగ్ చేస్తాం. స్క్రీనింగ్ చేసి వాటిని అందుట్లో ఏదైనా సరే హెచ్ఐవి పాజిటివ్స్, లేకపోతే ఇంకా ఏదైనా డిసీజెస్కి సంబంధించిన ఇటువంటివన్నీ కూడా ఏదైనా ఉంటే మనకు తెలిసిపోతుంది. తెలిసినప్పుడు వాటిని సిస్టమేటిక్గా డిస్కార్డ్ చేసి అవన్నీ కూడా రిజిస్టర్స్లో అన్నీ కూడా మనం ఎక్కించి ఏది డిస్కార్డ్ చేయాలి, ఏది పాజిటివ్ వచ్చింది, ఏది నెగిటివ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అంతా రికార్డెడ్గా ఉంటుంది. బ్లడ్ బ్యాంక్ మెయింటెనెన్స్ అంతా కూడా రికార్డెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదన్నీ కూడా మనము సాఫ్ట్వేర్ చేస్తాం. మొత్తం అంతా సిస్టమ్ అంతా కంప్యూటరైజ్ చేస్తున్నాం. మొదట బ్లడ్ బ్యాంక్ సేకరించిన దగ్గర మనము దాని మీద మనం ఒక ఇది బార్ కోడ్ పెట్టేస్తే అది మనం తిరిగి వెళ్ళి హాస్పిటల్లో పేషెంట్కి ఎక్కించేదాకా కూడా ఆ బార్ కోడ్ని మనం కనుక స్కాన్ చేసినట్లయితే మొత్తం దాని చరిత్ర అంతా తెలిసిపోతుంది. ఆ విధమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం రెడ్ క్రాస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో కమింగ్ టు నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ రెడ్ క్రాస్, తలసీమియా. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 1,50,000 మంది ఉన్నారు అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. అట్లాగే మార్చి 26 ప్రకారం 1094 మంది మన రాష్ట్రంలో ఉన్నారని చెప్తున్నారు. బట్ ఇట్స్ మోర్ దాన్ 2000 సుమారుగా అనమాట. ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకి రెడ్ క్రాస్ నిరుపమానమైన సేవలు అందిస్తుంది. వాటి గురించి కొంచెం చెప్పండి. ఈ యొక్క తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు ప్రధానంగా పిల్లలు చిన్న వయసులోనే తెలుస్తుంది. అది వారి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించేటటువంటి జన్యుపరమైనటువంటి వ్యాధి. అది ఒకసారి అది వచ్చిన తర్వాత దానికి పర్మనెంట్ నివారణ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం. అది జరగడానికి చాలా రకరకాలైనటువంటి టైం పడుతుంది, మ్యాచింగ్ చేయాలి, తర్వాత వాళ్ళకి తగిన వయస్సు రావాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈలోపు వారు తలసేమియాని గుర్తించిన తర్వాత వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మనం మొదలుపెట్టి బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి.
బ్లడ్ ఎక్కించడం వలన వాళ్ళకు ఫెరిటిన్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. దాని వలన వివిధ అవయవాలు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. అందుకని దానికి కిలేషన్ మెడిసిన్స్ వాడాలి. ఆ మెడిసిన్స్ని మళ్ళీ వాళ్ళకు అందుబాటులో ఉంచాలి. ఇదంతా ఒక పెద్ద కార్యక్రమం. ఒకసారి వాళ్ళు తలసీమియా వ్యాధిగ్రస్తులు అని తెలిసిన తర్వాత వారికి కుటుంబంలో ఇబ్బంది, వీరిని ఆరోగ్యపరంగా ఉంచడం అనేది కుటుంబానికి చాలా పెద్ద బరువైనటువంటి ఇది, సమాజంలో చాలా ఇబ్బంది ఉంటుంది. ఇలాగ రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటారు. ఇది ఒకసారి తెలిసిన తర్వాత రెగ్యులర్గా ఈ విధంగా వాళ్ళు బ్లడ్ ఎక్కించుకోవడము, దీనికి వెళ్ళడం అనేది, గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి బ్లడ్ ఎక్కించుకునేటటువంటి పరిస్థితి. అటువంటిది మనము 2017లో కాకినాడలో రెడ్ క్రాస్ తలసీమియా కేర్ యూనిట్ స్టార్ట్ చేశాము. వెంటనే ఏలూరులో ప్రారంభం చేశాము. ఈవేళ నెల్లూరు, కావలి, శ్రీకాకుళం, విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, అట్లాగే మన కర్నూలు, అనంతపూరు, ఇట్లా అన్ని చోట్ల మొదలుపెట్టాం. త్వరలోనే గుంటూరులో, తిరుపతిలో, మొత్తం వీటన్నిటిలో కూడా చేసి మొత్తం రాష్ట్రం అంతా తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళు మన రెడ్ క్రాస్కి వెళ్తే వాళ్ళకు రెగ్యులర్గా ఈ యొక్క బ్లడ్ని ఉచితంగా ట్రాన్స్ఫ్యూషన్ చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. సో క్యాన్సర్కి సంబంధించి రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్, దాని గురించి 2 మాటలు చెప్పండి. మనకు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ 25 ఏళ్ల క్రితము నెల్లూరులో ప్రారంభం చేసాం. ఆ రోజుల్లో కనీసం మిగతా వాళ్ళకి ఆలోచన కూడా వచ్చి ఉండదు క్యాన్సర్కి హాస్పిటల్ పెట్టాలని. ఆ రోజుల్లోనే నెల్లూరులో రెడ్ క్రాస్ నిర్వహణ చేసేటటువంటి మా బృందం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని నిర్ణయించి, ఆ రోజుల్లో కొబాల్ట్ థెరపీ అని ఉండేది. ఆ కొబాల్ట్ థెరపీతో రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభం చేశారు. ఇప్పుడు లేటెస్ట్ లినాక్ కూడా పెట్టేశారు. ఇంపోర్ట్ చేసి ఒక మెషిన్ని, లేటెస్ట్ రెడ్ క్రాస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని కూడా మా వాళ్ళు చేస్తున్నారు. 25 ఏళ్లుగా ఆ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటయ్యి నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. క్యాన్సర్ పేషెంట్స్కి ఒక పెద్ద వరం అది. అదేవిధంగా రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరులో ఏ విధంగా అయితే చేస్తున్నామో దానిని చూసి ఇవాళ మేము కాకినాడలో కూడా రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్ని నిర్మాణం చేస్తున్నాం. మొన్న ఆగస్టు 15నే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. అది ఈ సంవత్సరంలో ప్రారంభం చేయాలనుకుంటున్నాము. దానిని నిర్మాణము రెడ్ క్రాస్ చేస్తుంది. దానికి ఎక్విప్మెంట్ ఓఎన్జీసీ వారిని అడగడం జరిగింది. ఇది సమగ్రమైనటువంటి రెడ్ క్రాస్ క్యాన్సర్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ బ్లాక్ అని మనము కన్స్ట్రక్ట్ చేసి సామాన్య ప్రజలకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ద్వారా అందచేయడానికి వారికి కనెక్ట్ చేస్తాం. ఎక్సలెంట్. సో ఇవాళ ఉన్న ప్రతి మనిషి కూడా ఆలోచిస్తోంది పర్యావరణ పరిరక్షణ గురించి. దేశవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలు, ఈవెన్ ప్రధానమంత్రి స్వచ్ఛత సేవ అనే నినాదంతో ముందుకు వస్తూ చాలా కార్యక్రమాలు స్వచ్ఛత మీద నిర్వహిస్తున్నారు. ఈ పర్యావరణ పరిరక్షణ విషయంలో రెడ్ క్రాస్ ఏ విధమైన ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది? రెడ్ క్రాస్కి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే అండి, ఈ సేవాభావాన్ని చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మనము వాళ్ళ మనసుల్లో సేవని కనుక మనము ఇంకించగలిగితే వాళ్ళు మనకు భవిష్యత్తుకి మార్గదర్శకం అవుతారు. భవిష్యత్తుకి వాళ్ళు మంచిగా ఉపయోగపడగలుగుతారు. అందుకని మాకు 2 వింగ్స్ మన రెడ్ క్రాస్ ద్వారా మనం నిర్వహణ చేస్తాం. అదేమిటంటే స్కూల్ పిల్లలకు జూనియర్ రెడ్ క్రాసు, కాలేజీ పిల్లలకు యూత్ రెడ్ క్రాస్. జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్కి వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, సేవ చేయడం అనేది మనకి జీవితంలో భాగం చేసుకుంటే దాని ద్వారా సంతృప్తి కలుగుతుంది. మనం పరోపకారం చేయడం వలన, మన సమాజానికి సేవ చేయడం వలన మనకు మంచి జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మనం సమాజానికి మేలు చేస్తామని తెలియచేస్తాం. అది యూత్ రెడ్ క్రాస్ అనుకోండి, బ్లడ్ డొనేషన్ గురించి చెప్తాం. అదే మిగతా మన వాలంటీర్స్కి, వారికి చిన్నపిల్లలైతే మీ స్కూల్ని పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ స్కూల్ చుట్టుపక్కల పర్యావరణాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మొక్కలు నాటండి,
మీ స్కూల్లో ఉన్న టాయిలెట్స్ ఇవి సక్రమంగా ఉన్నాయా లేవా, దానికి సంబంధించి అంత నిర్వహణ అది సక్రమంగా ఉందా లేదా అని మనకు ముందు నుంచి కూడా జూనియర్ యూత్ రెడ్ క్రాసుల ద్వారా మనం వీటిని ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాం. తీసుకురావడం వలన ఏమవుతుందంటే చాలా కొన్ని లక్షలాది మొక్కల్ని మనము ఈ ఆంధ్రప్రదేశ్లో మన జూనియర్ యూత్ రెడ్ క్రాస్ ద్వారా మనము వాళ్ళ చేత చేయించగలిగాం. అట్లాగే పరిశుభ్రత గురించి, స్వచ్ఛత గురించి, మంచినీరు వాడకం గురించి, హ్యాండ్ వాషింగ్ గురించి. ఎందుకంటే మీరు కోవిడ్లో అప్పుడు అందరూ చేతులు పరిశుభ్రత గురించి ప్రతి వాళ్ళు నేర్చుకోవడానికి చెప్పారు. కానీ మనం ముందు నుంచి కూడా హ్యాండ్ వాషింగ్ డే ఉంది. ఆ హ్యాండ్ వాషింగ్ డేని దృష్టిలో పెట్టుకుని అన్ని స్కూల్స్లో జూనియర్ రెడ్ క్రాస్ ద్వారా అసలు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలి, చేతులు శుభ్రం చేసుకోవడం అనేది ఆరోగ్యానికి ఎంత ఉపయోగం అనేది మనం తెలియజేస్తాం. అట్లాగే వాటర్ ట్యాంక్స్ని క్లీన్గా ఉంచుకోవడము, ఇలాగ ప్రతి విషయం మీద కూడా వాళ్లకు మనం అవగాహన కలగచేయడం ద్వారా మనం చేస్తాం. ఇందాక మీరు మొక్కలు నాటడం గురించి చెప్తుంటే ప్రధానమంత్రి స్లోగన్ ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక కార్యక్రమం రూపొందించారు. మొక్కలు నాటడానికి సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి చాలా మొక్కలు నాటుతూనే ఉన్నాం. ఎటుపోతున్నాయో తెలియట్లేదు. అట్లా కాకుండా ప్రతి మొక్కని ఒక విద్యార్థి అడాప్ట్ చేసుకునేట్టుగా దానికి మీ అమ్మగారి పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆయన చాలా క్లిక్ అయింది. అది ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఫేస్బుక్ లో అట్లా కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు దాని గురించి చాలా. ఇంకా ఇంకొకటి రెడ్ క్రాస్ అనదర్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ మీ ఇంటికి మీ డాక్టర్. అది ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి 2 మాటలు చెప్పండి. మనం ఏంటంటే వివిధ సేవా కార్యక్రమాల్ని చేస్తూ ఉన్న సంగతి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ప్రథమ చికిత్స కావచ్చు, బ్లడ్ బ్యాంకింగ్ కావచ్చు, తెలసీమియా కావచ్చు, ఇట్లా మనం చేసే అనేక కార్యక్రమాలతో పాటుగా మనము రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, నవరత్న కంపెనీ, అది వారి సహకారంతో 7 జిల్లాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా 3 సంవత్సరాల పాటు మీ ఇంటికి మీ డాక్టర్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ను మనం టేకప్ చేసాం. ఈ 7 జిల్లాల్లో 4 జిల్లాలు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకి సర్వీసెస్ అందచేయాలని, అంటే ట్రైబల్ పీపుల్కి. ఎందుకంటే వాళ్ళ ఆవాసాలన్నీ కూడా కొండల్లోనూ గుట్టల్లోనూ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు కాబట్టి మనం వెళ్ళాలి. అందుకని వారికి మొబైల్ మెడికల్ యూనిట్స్ ఇచ్చి ఒక డాక్టరు, ఒక నర్సు, ఒక మెడికల్ మందులు ఫార్మసిస్టు, ఒక డ్రైవరు, ఇట్లాగా మొత్తం వాళ్ళందరినీ మనం ప్రొవైడ్ చేసి వాళ్ళు ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. 5 జిల్లాల్లో గిరిజనుల జిల్లా, 2 ఫిషర్మన్ ఉమెన్ మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి మహిళల్ని దృష్టిలో పెట్టుకుని 7 జిల్లాల్లో ఇది చేస్తున్నాం. మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, కోనసీమ, తర్వాత పశ్చిమ గోదావరి, ఇక్కడ పలనాడు, అట్లాగే నంద్యాల, తిరుపతి, ఈ మొత్తం 7 జిల్లాల్లో మనం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. చేసి మొన్న కిందటి నెల 1వ తేదీ నుంచి 7 జిల్లాలకు కూడా ఈ యొక్క మొబైల్ మెడికల్ యూనిట్స్ని పంపించాము. ప్రతిరోజు ఒక 100 మందికి తగ్గకుండా పేషెంట్స్ని వీళ్ళు పర్సనల్గా వెళ్ళి చూస్తారు. అంటే సాధ్యమైనంత వరకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, తర్వాత పిల్లలు అంటే పుట్టుకతో కొంచెం చనిపోవడం, వాళ్లకు తగినటువంటి వైద్య సహాయాన్ని అందించలేకపోవడం, లేదా గర్భిణీలుగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితులు, వీటన్నిటికీ కూడా వీళ్ళు చక్కగా డాక్టర్లు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మందులు ఇవ్వడం దగ్గర నుంచి, మందులు సహాయం చేయడం దగ్గర నుంచి వాళ్లకు కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళు సకాలంలో డాక్టర్ దగ్గరకు వెళ్ళేటట్టు, సకాలంలో మందులు వాడేటట్టు, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం ద్వారా ఒక 3 సంవత్సరాల కార్యక్రమాన్ని మనం టేకప్ చేయడం జరిగింది. ఈ 7 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తాం. సో చివరి ప్రశ్న, కోవిడ్ ప్రభుత్వ పరంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఈ అన్ని విభాగాల్లో కూడా తప్పనిసరి బాధ్యతగా కోవిడ్ సమయంలో 1, 2, 3 వేల ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చినాయి. రెడ్ క్రాస్ మాత్రం ఏ విధమైన ఆర్డర్స్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేలాది మంది కార్యకర్తలతో కోవిడ్ సమయంలో ముఖ్యంగా ఇళ్లకి మందులు అందజేయడం దగ్గర నుంచి ఎన్నో సేవలు చేశారు. కోవిడ్ రెడ్ క్రాస్కి నేర్పిన పాఠాలు ఏంటో చెప్పండి.
ఇది ఇందాక మనం అనుకున్నట్లుగా రెడ్ క్రాస్ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ. కోవిడ్ ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది. అటువంటి సందర్భంలో రెడ్ క్రాస్కి ఇది ఒక ఛాలెంజ్. కాబట్టి ఈ సంస్థ ఎందుకు పుట్టిందో అందుకు ఒక ఛాలెంజ్ ప్రకృతి నుంచి వచ్చింది. ఎక్సలెంట్. దానిని రెడ్ క్రాస్ వినమ్రంగా స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్ మరింత వినమ్రంగా దాన్ని స్వీకరించింది. మొదటి రోజు 2019 మార్చి 20 ఆ రోజు నుంచి మొట్టమొదటగా కోవిడ్ నివారణ కార్యక్రమాలని చేపట్టింది రెడ్ క్రాస్. మందులు పంపిణీ దగ్గర నుంచి, లాక్డౌన్ చేస్తే రోడ్ల మీద పడిపోయినటువంటి అభాగ్యుల దగ్గర, వలస కార్మికుల దగ్గర నుంచి ఎక్కడి దాకానో ఎందుకు మనకు గుంటూరు జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించామంటే కాజా దగ్గర ఒక పెద్ద క్యాంప్ పెట్టి మెయిన్ హైవే మీద వెళ్ళేటటువంటి వందల వేల మందికి భోజన సదుపాయాన్ని కలగజేసి మందుల్ని అందించి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడులో, ఇక్కడ కాజలు, నెల్లూరులో, ఇట్లా ప్రతి చోట కూడా, శ్రీకాకుళంలో ప్రతి చోట కూడా చాలామంది ఉండిపోతే మనము బస్సులు పెట్టి ఒరిస్సా లాంటి ప్రాంతాలకు కూడా మనుషుల్ని వాళ్ళ స్వస్థలాలకి చేర్చినటువంటి పరిస్థితి మనకు ఉంది. మా స్వచ్ఛంద సంస్థకు నాయకత్వం వహించేటటువంటి వాళ్ళు, మా అందరికీ కోవిడ్ వచ్చి 14 రోజుల పాటు ఇళ్లల్లో ఉండిపోయినటువంటి పరిస్థితులు. కానీ ఏ రోజున కూడా మేము బయటికి రావడానికి భయపడలేదు, సేవలను అందించడానికి వెనకడుగు వేయలేదు. అది మందుల్ని యాజ్ పర్ ప్రోటోకాల్ కొన్ని వేలు లక్షల ప్యాకెట్స్ తయారు చేసి అక్కడ బయట పెట్టి పెట్టేవాడు. వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళడమే. ఎందుకంటే కోవిడ్ కలిగిన వాళ్ళు మనము ఇది చేయలేదు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళేటట్లుగా కొన్ని వందల వేల మెడిసిన్స్ ప్యాకెట్స్ని అందజేసాం. తర్వాత ముందుగా మాస్కులు, శానిటైజర్లు చెప్పే పనే లేదు అందరికీ. పైగా వీధి శుభ్రం చేసేటటువంటి కార్మికుల దగ్గర నుంచి, కోవిడ్ వారియర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా రెడ్ క్రాస్ ఏ విధమైన ఇది లేకుండా సప్లై చేసాం. ఇంకా ఆక్సిజన్ బ్యాంకులు పెట్టాం, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వివిధ దేశాల నుంచి, మలేషియా నుంచి, సింగపూర్ నుంచి వివిధ రెడ్ క్రాస్లు పంపించారు. వాటన్నిటినీ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టాము, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెట్టాము, మందులు పెట్టాము. ప్రత్యేకంగా కోవిడ్ వాళ్లకు గుంటూరులోనే ఒక ప్రత్యేక పెద్ద భవనాన్ని తీసుకుని కోవిడ్ వచ్చిన వాళ్లకు సేవలను అందించాము. ఎంతో వేల మంది కోవిడ్ వారియర్స్ లాగా రెడ్ క్రాస్ ద్వారా పనిచేశారు. ఆ ఛాలెంజ్ని మేము మాకు వచ్చినటువంటి మానవాళికి సేవ చేయడానికి ఒక అవకాశంగా తీసుకున్నాం. ఎందుకనంటే అప్పుడు తప్ప ఎప్పుడు పనిచేస్తాము. అందుకని అది యుద్ధం వస్తే యుద్ధము నష్టమే, ప్రకృతి వైపరీత్యం వస్తే ప్రకృతి వైపరీత్యం ప్రజలకు నష్టమే, ఇలాంటి కోవిడ్ వస్తే అది నష్టమే. కానీ రెడ్ క్రాస్కి అది ఒక అవకాశం. తన శక్తిని చూపించుకోవడానికి, తన సేవను చూపించుకోవడానికి అది అవకాశం. ఆ అవకాశాన్ని మేము పూర్తిగా ప్రజలకి ఉపయోగపడడానికి ఉపయోగించాము. అది మాకు సంతృప్తిని కలగజేయడమే కాకుండా ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చాం. ఈవేళ రెడ్ క్రాస్కి ఒక గౌరవం ఉంది అని అంటే, రెడ్ క్రాస్కి గవర్నర్ గారు, రాష్ట్రపతితో, మా కలెక్టర్లో గౌరవం ఇస్తున్నారు అని అంటే మనం చేసినటువంటి సేవల వలన ఆ గుర్తింపు వచ్చింది. అది కోవిడ్ కూడా ఒక కారణం. కేవలము కోవిడ్ లేకపోతే బ్లడ్ బ్యాంకింగ్ ఇవే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ వివిధ జిల్లా శాఖలు చాలా గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అందుట్లో ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, అందులో డిజేబుల్డ్ చిల్డ్రన్ స్కూల్స్ ఉన్నాయి, అందులో చైల్డ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, అందులో ఆర్ఫనేజెస్ ఉన్నాయి, అందులో ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, యోగా సెంటర్స్ ఉన్నాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సేవా కేంద్రాలు ఉన్నాయి, జనరిక్ మెడికల్ షాప్స్లు ఉన్నాయి, అట్లాగే ప్రధానమంత్రి జన ఔషధీలు ఉన్నాయి. ఇలాగ ఒక రకం కాదు, విభిన్న రకాలైన డెడ్ బాడీస్ క్యారీ చేయడం
చాలా ఇంపార్టెంట్. కోవిడ్లో మనకు కావలసిన బంధువు చనిపోతే కూడా, తండ్రి తల్లి చనిపోతే కూడా, బిడ్డలు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా కోవిడ్ డెడ్ బాడీస్ని తీసుకుని వెళ్ళి వాటికి చివరి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాళ్ళు రెడ్ క్రాస్ వాలంటీర్స్. మామూలు డెడ్ బాడీస్ని తీసుకుని వెళ్ళడమే కష్టమైన రోజుల్లో కోవిడ్ డెడ్ బాడీస్ని ఏ విధమైనటువంటి భయం లేకుండా తీసుకుని వెళ్ళి అంత్యక్రియలు చేసినటువంటి వాళ్ళు రెడ్ క్రాస్ వాలంటీర్స్. అందుకనే రెడ్ క్రాస్ ఆ యొక్క ఛాలెంజ్ని వినమ్రంగా తీసుకుంది, దానిని పూర్తి చేసింది. దూరదర్శన్ ఆంధ్ర ప్రేక్షకులకు యాక్చువల్గా దీన్ని కరెంట్ అఫైర్స్ అని మనం అంటున్నాం, కానీ రెడ్ క్రాస్కి కరెంట్ అఫైర్స్ అంటూ ఏం లేదు. ఎప్పుడు ఏదో ఒక అఫైర్ని తాను అందిపుచ్చుకుంటూ ప్రజలకు సేవ చేయడానికి ముందుకెళ్తూ ఉంటుంది. అట్లాంటి రెడ్ క్రాస్ అందిస్తున్న సేవల్ని మనకి దాదాపు 50 నిమిషాల పాటు విపులంగా అందించిన రామారావు గారికి దూరదర్శన్ న్యూస్ ఆంధ్ర తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి సేవల వల్లే మనం అనేక విపత్తులు, కోవిడ్ లాంటివి అనేక విపత్తుల నుంచి కూడా ఈరోజు బయటకు వస్తున్నాం. అట్లాంటి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరుకుంటూ దూరదర్శన్ న్యూస్ ఆంధ్ర తరఫున ప్రేక్షకులందరికీ నమస్కారం.